ఆచి చికెన్ మసాలా. ఖమ్మం వేదికగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై పావులు కదుపుతుందా? భూదాన్ బాధితుల కోసం ఆమె నిరాహార దీక్ష చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయిందా? బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని ఆమె చెప్తున్నారు. పేద ప్రజలకు చిన్న సమస్య వస్తే రోడ్లెక్కి ఆందోళన చేసే కమ్యూనిస్టులు భూదాన్ బాధితుల విషయంలో మాత్రం కాస్త వెనకబడ్డారు. సమస్యను కవిత ఎత్తుకోవడం ద్వారా తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి బూస్టింగ్ వస్తుందని కవిత భావిస్తున్నారు. అందుకే ఏ పార్టీలు కూడా చేయలేని సాహసం కవిత చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇదే అంశంపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. యాకేష్, ఓవర్ టు యు. ఖమ్మంలో కల్వకుంట్ల కవిత భూదాన్ బాధితుల కోసం ధర్నా చేయడం, ఆమె నిరాహార దీక్ష చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కవిత భూదాన్ బాధితులని పరామర్శించిన అనంతరం ఆమె మొదటగా పెద్ద ఎత్తున కూడా బాధితులతో కలిసి ఖమ్మం నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టింది. ఆ ధర్నా సుమారు 3 గంటలకు పైగా కూడా కొనసాగింది. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ధర్నా వద్దకు రావాలంటూ కూడా కవిత డిమాండ్ చేసింది. అయితే అధికారులు దాన్ని పట్టించుకోలేదు. ఆర్డీఓ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చినా కూడా కవిత ఒప్పుకోలేదు. బాధితులకు న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావాల్సిందే అని కూడా పట్టుబడ్డారు. ఆ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయడం, తర్వాతకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, వాళ్ళు నోటీసులు ఇచ్చి మళ్ళీ కవితను వదిలిపెట్టారు. దాని తర్వాతకి కవిత మళ్ళీ బాధితులు నివాసం ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. అక్కడే వాళ్ళతో కలిసి రాత్రి సమయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షని ఉదయం పూట పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్నటువంటి కవితను అరెస్ట్ చేసి ఆమెను హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం కవిత రాష్ట్ర జాగృతి కార్యాలయం హైదరాబాద్ కార్యాలయంలో ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా తన దీక్ష కొనసాగుతుందని కవిత అయితే చాలా స్పష్టంగా చెప్పారు. కవిత ఖమ్మం రావడం, ఇక్కడ దీక్ష చేయడం ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చకు దారితీసింది. ప్రధానంగా ఖమ్మం రాజకీయాల్లో కవిత ఒక చర్చకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భూదాన్ బాధితులు దాదాపు 2 వారాలుగా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా వివిధ పక్షాలు వచ్చి వాళ్ళకు మద్దతు పలికాయి. వాళ్ళతో కలిసి వాళ్ళ బాధలు విన్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఒక రోజు పాటు ఆమె నిరాహార దీక్షకు దిగడంతో అందరి చూపు కవిత వెంట పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ఏదో నామమాత్రంగా వచ్చి బాధితులకు సంఘీభావం మద్దతు తెలిపి వెళ్ళిపోతున్నాయి తప్ప వాళ్ళ సమస్యను రోడ్ల మీదకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఉద్యమించిన పరిస్థితి ప్రస్తుతం ఈ 10 రోజులలో మనం చూసుకోలేదు. కవిత లాంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ ఇక్కడికి వచ్చి ఇక్కడ తన గళాన్ని బలంగా వినిపించడం కొంత చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ఖమ్మంకు తరలించడం, ఖమ్మంలో ఉద్యమం ఉధృతంగా మారింది. ఆ సమయంలో ఒక్కసారిగా తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది ఒక్కసారిగా ఉవ్వెత్తున కూడా ఎగిసిపడినటువంటి తరుణం కనిపించింది. అలాంటి తరహా ఘటనే ఇప్పుడు కవిత కూడా చేపట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె పార్టీ పెడుతున్నటువంటి తరుణంలో కొత్త పార్టీ పెడతానని ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భంలో ఇక్కడ ఖమ్మం సమస్యను ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లింది. ఒక్కసారిగా ఆమె చేసినటువంటి ధర్నా అన్ని పార్టీలను కూడా కదిలించాయి. ఈ రోజు వామపక్ష పార్టీలన్నీ కూడా వచ్చి బాధితులకు అండగా నిలబడ్డాయి. కవిత చేసినటువంటి ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీయడం, ఆమె కొత్త పార్టీ పెడుతున్నటువంటి తరుణంలో ఇది కొంత రాజకీయంగా ఉపయోగపడుతుందనేది కవిత భావిస్తుందనేది కూడా కొంత ప్రశ్నగా మారింది. అయితే బాధితుల పక్షాన తను పార్టీల కోణంలో ఆలోచించకుండా బాధితుల పక్షాన కవిత నిలబడినటువంటి తరుణంలో కవితను అన్ని పార్టీలు కూడా అభినందిస్తున్నాయి. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం లేవనెత్తినటువంటి తరుణంలో ప్రధానంగా ఆమె దీక్ష చేయడము, మంత్రుల మీద ఆమె విమర్శలు చేయడం, ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం, కొంత బాధితుల తరపున కూడా ప్రజలంతా కూడా సపోర్టు చేసినటువంటి క్రమంలో ప్రస్తుతం కవితకు ఖమ్మం ప్రజలు మద్దతు పలుకుతున్నారు. వివిధ పార్టీలు కూడా కవిత చేసినటువంటి నిరాహార దీక్షను మద్దతు పలుకుతూ ఆమెకు సంఘీభావంగా ప్రకటించినటువంటి పరిస్థితి చూసుకున్నాం. మొత్తానికి కవిత కొత్త పార్టీ పెడుతుందన్న చర్చ వచ్చినప్పటికీ ఈ ఖమ్మంలో ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం, ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే విధంగా కవిత అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.